హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నిజంగానే నన్ను ఆ ఫోటో పిచ్చిది అని అంటుంది జన అని కోపంగా ఆవేశంగా చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అర్చన అంటుంది, అవును మహా, నిజంగానే నీకు పిచ్చెక్కింది, లేకపోతే ఫోటో నిన్ను పిచ్చిది అని కమెంట్ చేయటం ఏంటి, అసలు అర్థం ఉందా అని అడుగుతూ ఉంటుంది. లేదు అర్చన, నిజంగానే చెప్తున్నాను, నిజంగానే ఆ ఫోటో నన్ను అనింది, నాతో మాట్లాడింది, నేను అక్కడ చూసింది విద్యాదేవి ఫోటోనే అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్ కూడా అంటాడు, ఎందుకు పిన్ని ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు చలపతి ఏదో పిచ్చి ఆలోచనలు చేసి ఉంటుంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మా చెల్లై అని చెప్తూ ఉంటాడు. చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఎవరు ఎందుకు నమ్మరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు సీత అంటుంది, సరే అత్తయ్య వదిలేయండి, ఇదంతా ఎందుకు కానీ నేను సుమతి అత్తమ్మ ఫోటోని అక్కడ పెట్టేస్తాను అని చెప్పి వెళ్ళి ఫోటోని అక్కడ టేబుల్ పైన పెడుతుంది. మహాలక్ష్మి వైపు అలా చూసి నవ్వుతూ ఉంటుంది సీత. అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ, అసలు ఇదంతా ఎలా జరిగింది, నేనే అనవసరంగా పిచ్చిగా ఆలోచించి అలా బిహేవ్ చేశాను, అందరి ముందు పిచ్చిదాన్ని అయిపోయాను అని చెప్పి తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు సీత వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏంటి అత్త ఆలోచిస్తున్నారు, అనవసరంగా అందరి ముందు పిచ్చిదాన్ని అయిపోయానే అని బాధపడుతున్నారా, అసలు ఫోటో ఎలా మారిపోయింది, నిజంగానే మీ భ్రమ అని సరిపెట్టేసుకున్నారా అత్త అని ప్రశ్నిస్తూ ఉంటుంది. వెటకారంగా నవ్వుతూ ఉంటుంది సీత. ఏం చేసావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేనే అదంతా చేసింది, నేనే అత్త, ఆ ఫోటోని మార్చింది కూడా నేనే, ఎందుకంటే ఆ అత్తమ్మ స్థానంలో విద్యాదేవి అత్తమ్మ ఫోటో పెట్టింది నేనే, తర్వాత కానీ అత్తమ్మలా మాట్లాడింది మాత్రం నేనే. తర్వాత మీరు ఫోటో విసిరేశారు కదా, ఆ విసిరేసిన ప్లేస్లో మళ్ళీ పాత అత్తమ్మ మొహం ఉన్న ఫోటో పెట్టింది కూడా నేనే అని జరిగిందంతా చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి, ఎందుకే అలా చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మరి ఏం చేయమంటావు అత్తమ్మ, నీతో ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఇలా ప్లాన్ చేశాను, ఇప్పుడు మీరు నిజంగానే పిచ్చిపట్టి ఇదంతా చేశారు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాను అని చెబుతూ ఉంటుంది. నిప్పుతో చెలగాట మాడుతున్నావు సీత, ఊరుకొను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మహాలక్ష్మి. మీరు నిజంతో ఆడుకుంటున్నారు కదా, మా అత్తమ్మ నిజంగా సుమతి అత్తమ్మే అని తెలిసినా తెలియనట్టుండి మా అత్తమ్మని జైల్లో పెట్టించారు కదా, అందుకనే ఈ రివెంజ్ ప్లాన్ చేశాను. ఒకప్పుడు నాకు పిచ్చి ఉందని చెప్పి అందరికీ పార్టీలో అనౌన్స్ చేశారు కదా, పెళ్ళి జరిగిన తర్వాత రిసెప్షన్లో, అందుకని ఇప్పుడు సేమ్ అదే ఆట నేను మీతో ఆడుతున్నానత్త, మీకు పిచ్చెక్కిస్తా, అలాగే మీరు నిజంగానే పిచ్చి పట్టిందనుకొని నిజం ఎప్పుడోకప్పుడు చెప్పేస్తారు, అందరూ మిమ్మల్ని పిచ్చి వాళ్ళ కింద లెక్క చేయాలి, అప్పుడు మీ నోటితో మీరే నిజం చెప్తే అందరూ వినాలి, అలా ప్లాన్ చేశా, రివెంజ్ ప్లాన్ చేశా అని చెబుతూ ఉంటుంది సీత. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు సీత అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. లేదు అత్త, చూస్తూ ఉండండి, నేను ఎలా చేస్తానో మీ నోటితోనే నిజం చెప్పిస్తాను అని చెప్పి సీత మహాలక్ష్మికి సవాలు విసిరి అక్కడి నుంచి వెళుతుంది. ఇక అప్పుడు మహా ఆలోచిస్తూ ఉంటుంది, ఇది మామూలుది కాదు, ఏదో అలా నాతో నిజంగానే నిజం చెప్పేసేలాగా ఉంది, నిజంగా నేను నిజం చెప్పకుండా కంట్రోల్లో ఉండాలి, నా నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి, ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కింద రామ్, జన, అర్చన, గిరి, చలపతి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, సరదాగా ఉంటారు. ఇక పైనుంచి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు అందరి ముందు నేను పిచ్చి దానిలా ప్రవర్తించాను, ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ జాస్ అంతా మళ్ళీ నా వైపుకు తిప్పుకోవాలి, నా పేరే మాట్లాడుకునేలాగా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆలోచన వచ్చింది. ఇక అది వెళ్ళి అమలుపరచాలి అని చెప్పి ఇక కిందకి వెళ్తుంది. చాలా బాధగా మొహం పెడుతుంది. జన వచ్చి, ఏంటి మహా, ఇందాకటి నుంచి పైన ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే జన అని బాధగా చెబుతూ ఉంటుంది. ఏమైందో చెప్పు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం నాకు చెప్పాలని లేదు అని అనటంతో చెప్పు మహా అని అందరూ అడుగుతూ ఉంటారు. చెప్పాలని లేకపోయినా మీరు అడుగుతున్నారని చెబుతున్నాను.
నాకు అందరినీ సంతోషంగా ఉండటం, ఉంచుకోవటం అంటేనే నాకు నిజంగానే పిచ్చి. మీ అందరినీ ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని చూస్తూ ఉంటాను. నాకు ఈ జీవితం సుమతి ఇచ్చిన జీవితం అని చెప్పి తన మెడలో తాళిబొట్టు తీసి చూపిస్తూ ఉంటుంది. రేపటికి నాకు జన మూడు ముళ్ళు వేసిన రోజు, ఈ జీవితం, ఈ పిల్లలు, నువ్వు, జన అందరూ కూడా నాకు సుమతి ఇచ్చిన జీవితమే కదా! మీరందరూ నా వాళ్ళయ్యారంటే దానికి కారణం సుమతియే. అలాంటి సుమతి ఇప్పుడు లేదు. చాలా బాధగా ఉంది నాకు అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు అర్చన అంటుంది, అవును కదా! రేపటికి నీకు బావగారికి పెళ్ళయ్యి పెళ్లి రోజు కదా! మీ ఇద్దరి పెళ్లి రోజు గ్రాండ్‌గా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం కదా! అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహా అంటుంది, ఇప్పుడు ఆ విషయం వదిలేసేయి అని చెప్తూ ఉంటుంది. అదేంటి మీ వెడ్డింగ్ డే జరుపుకోవా అని అడుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం గ్రాండ్‌గా చేసుకుంటాం కదా అని జన అడుగుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం వేరు, ఈ సంవత్సరం వేరు. ఇప్పుడు ఆ సుమతి ఎక్కడో అక్కడ సంతోషంగా ఉంది అని అనుకున్నాము, కానీ ఆ విద్యాదేవి చంపేసింది. అసలు నాకు చాలా బాధగా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ విద్యాదేవి శిక్ష అనుభవిస్తుంది కదా! రేపు ఎలాగైనా సరే మీ పెళ్లి రోజు గ్రాండ్‌గా అందరినీ పిలిచి సెలబ్రేట్ చేద్దాం అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక రామ్ కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు. అవును పిన్ని, రేపు అందరినీ పిలిచి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం అని అందరూ బలవంత పెడుతూ ఉంటారు. ఇక అప్పుడు సరే అని కావాలని ఒప్పుకోలేనట్టుగా ఒప్పుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక సీత అనుకుంటుంది, ఇదంతా పెళ్లి రోజుకి వచ్చిన తిప్పలా, చెప్తానత్త నీ పని అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత జైలుకి వెళ్తుంది సీత. అక్కడున్న సుమతిని కలుస్తుంది. ఎలా ఉన్నావు అత్తమ్మ అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అని అడగటంతో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు అత్తమ్మ, కానీ అక్కడ మహాలక్ష్మి అత్తయ్య నిన్ను కలవకూడదు అని రామ్ మామతో చెప్పించింది. రామ్ మామ కూడా నిన్ను కలవద్దని చెప్తున్నాడు. అయినా నేను ఊరుకుంటానా? నిన్ను కలవకుండా ఎలా ఉంటాను అత్తమ్మ అని ప్లాన్ని చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ వార్డెన్ని కూడా మాట్లాడిస్తూ ఉంటుంది. ఈవిడ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అలా అమ్మాయికి నేను డ్యాన్స్ నేర్పించానట, అందుకని నన్ను బాగా చూసుకుంటుంది అని సుమతి చెప్తూ ఉంటుంది. మా అత్తమ్మ ఏ నేరం చేయలేదు, బాగా చూసుకోండి అని సీత కూడా వార్డెన్తో మాట్లాడుతూ ఉంటుంది. రేపు మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజట దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది అని ఏం చేయాలనేది ప్లాన్ అంతటినీ చెప్తూ ఉంటుంది. మీరు రండి అత్తమ్మ, మన ఇద్దరం కలిసి మహాలక్ష్మి అత్తయ్యతో ఒక ఆట ఆడుకుందాం, అల్లాడిచ్చేద్దాం, పిచ్చి పట్టిందని నిరూపిద్దాం అని చెబుతూ ఉంటుంది. నేను ఎలా వస్తాను అని చెబుతూ ఉంటుంది. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని చెప్పి సీత మాట ఇస్తుంది. ఇక తర్వాత మహాలక్ష్మి జన పెళ్లి రోజు వస్తుంది. ఇద్దరు చాలా అందంగా రెడీ అయ్యి కిందకి వస్తారు. అందరూ విషెస్ చెప్తూ ఉంటారు. ఇక తర్వాత సెలబ్రేషన్స్కి సిద్ధం అవుతూ ఉంటారు. అన్ని ఏర్పాట్లు చేస్తారు పార్టీకి. సీత ఆలోచిస్తూ ఉంటుంది, బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. సుమతి ఆటోలో ఇంటికి వస్తుంది. రండి అత్తమ్మ రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా, తొందరగా వెళ్ళిపోవాలి సీత, వార్డెన్ హెల్ప్ చేశారు కాబట్టి ఎలాగో అలా వచ్చాను, మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పడంతో మహాలక్ష్మి అత్తయ్యని ఒక ఆట ఆడుకొని మనం మీరు వెళ్ళిపోతురు కానీ అత్తమ్మ అని చెప్పి సుమతిని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది సీత. ఇక మహాలక్ష్మిని ఎలా ఒక ఆట ఆడుకుంటారో సీత సుమతి కలిసి రానున్న ఎపిసోడ్లో చూద్దాం.